చలికాలముల్లా ఇది ఓ దిక్కేమో ఎండలు మాడలు వలిగేటట్టు కొడుతున్నాయి, ఇంకో దిక్కేమో చెడగొట్టానలు పడుతున్నాయి. అట్లా కాదు ఇట్లా కాదు, ఏందో పోండ్రి. సరే కానీ హెడ్లైన్స్ చూడండి. నిజామాబాద్ మీద సీఎం సార్ నజర్, ఇక మారినట్టే ఇందూరు ఆలత్. ఖతర్నాక్ పని చేసిన కరెంట్ వాళ్ళు తక్కువేం కాదు, మున్సిపాలిటీ వాళ్ళు మస్తు ఎన్కేస్తుండు నరసన్న, గల్ల పెరిగింది పోయిన తాపకన్నా. కంప్యూటర్ తోని మాట్లాడుతున్న సత్తి. ఇండియా భారతదేశానికి ప్రధాన మంత్రి ఎవరు? ఓక మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు, దీనికి తెలంగాణ నేర్పియలేరా ఎవరు? అందరినీ పూల్ చేస్తున్న మంగ్లీ. ఇవాళ ఏప్రిల్ పూల్, నీ చెవుల మందారం పువ్వు పెట్టిన అమ్మ ఆశదో చెప్పడం వడా. ఉండేది ఎట్లాగో హైదరాబాద్లోనే కాబట్టి దీన్ని విడిచిపెడదాం. ఇంకేమున్నాయి? వరంగల్ అయిపోయింది, కరీంనగర్ అది కూడా అయిపోయింది, మొన్ననే ఖమ్మం కూడా పోయిండు. ఇవాళ నిజామాబాద్. ఇంకేమున్నాయి? మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, మెదకు. ఇక రంగారెడ్డిని అయితే సపరేట్గా పోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే హైదరాబాద్కే ఆనుకొని ఉంటుంది కాబట్టి. ఇంకేమున్నాయి? ఏంది ఆమెకే ఏందో ఏందో చెప్పుకుంటుంది, అస్సలు ముచ్చట చెప్పకుండా అని అనుకుంటురా? సీఎం సారు నిజామాబాద్ పోయిండులా, రేపు కూడా ఆన్నే ఉంటాడు. మరి సార్ అడుగు పెడితే వరాలా అని ఎట్లా గురుస్తుందో మీకు తెలియందా? చూడుండ్రి మరి నిజామాబాద్ని ఎట్లా మార్చిపోతుండో. ఇందూరులో వెంకన్న స్వామి గుడి పండుగకు వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకొని పోయిండు సీఎం సారు. ముందుగాల గుళ్ళకు పోయి స్వామి దర్శనం చేసుకొని అటెంక వ్రతంకి అడిగి పోయిండు. ఇక అక్కడ అయ్యగారులు ఆ వ్రతం ఏంది, దాన్ని ఎట్లా చేయాలనో చెప్పుకొచ్చిర్రు. త్రికామ్య వ్రతము చేయాలి అని అంటే ఆ దేశమును పాలించే రాజును ఎదురుగా పెట్టుకొని చేయాలండి. మరి ఇక్కడ సార్ ఏం కోరుకున్నాడో తెలిసినా మనకు తెలియకున్నా అక్కడ పూజ చేసే అయ్యగారులకు తెలిసింది. వారు మనసులో కోరుకున్నారు, స్వామి మాకు చెబుతాడు, వీరు ఇది అడిగారండి అని మాకు చెబుతాడు. మీరు చెప్పారు, ప్రతి ఊరిలోని కుంట మొదలుకొని పెద్ద చెరువు డ్యాము వరకు వారు చేస్తున్న ప్రయత్నం ఫలించి 365 రోజులు కలువలు పూస్తూనే ఉండాలి. ఇక ఆ నుంచి పోయి జిల్లా ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి జిల్లా బాగా కావాలంటే ఏమేం చేయాలనో చెప్పిండు. కాదా బాబు, మంచినీళ్ళు లేకపోతే మేము ఓట్లు అడగమని మమ్మల్ని ఓడబడతావు ఏంది నువ్వు? లేదు సార్, అంతకన్నా ముందు మనమే ఇద్దాం సార్. మేము మీతో మంచిగానే ఉన్నాం కదా, ముందు మనమే ఇద్దాం సార్. ఇగో ఇట్లా అన్ని తీర్ల ప్రాజెక్టులు పనుల గురించి మాట్లాడి రేపు కూడా ఇంకిన్ని చర్చలు చేద్దాం, ఏడికి పోకుర్రని ఆఫీసర్లకు చెప్పి ఇలా కేసీఆర్ సార్ కూడా అన్నే ఉంటానన్నాడు. అబ్బా, అందరు సర్కార్ ఆఫీసర్లు గింత స్ట్రిక్ట్గా పనిచేస్తే మన తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోవు, ఎన్నడో బంగారు తెలంగాణ అవుతుండే. అయినా ఇన్ని దినాలు ఎందుకు రాకుండా వచ్చు ఈ ఐడియా? ఈ నడుమ ఏ సినిమాలో కూడా అట్లా చూపియలే. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం అనే శాస్త్రానికి సరిగ్గా సరిపోయేటట్టు పనిచేసిండ్రు. వీళ్ళతోని కడమోళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తే మంచిగా అనిపిస్తుంది. వారెవ్వా, పనిమంతులంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటోళ్ళు, కరెంటోళ్ళు చట్టాలు రూల్స్ పాటించుట్లా వీళ్ళ తరువాతనే ఎవ్వలైనా బిల్లు కట్టలేదని మున్సిపాలిటీ ఆఫీస్ లో ఫీజులు వీకేసిండ్రు కరెంటోళ్ళు. అగ్గో, మీరేమన్నా శుద్ధ పూసలా? మా ఆస్తి పన్ను ఎందుకు కడతలేరని కరెంట్ ఆఫీస్ కు తాళాలేసిండ్రు మున్సిపాలిటోళ్ళు. చెల్లు అన్నట్టు, నువ్వు కడితే నేను కడతా, నువ్వు ఎగ్గొడితే నేను ఎగ్గొడతా. ఓహో, ఏమన్నున్నదా ఉపాయం? సిమ్మ చీకట్ల ఛార్జింగ్ లైట్లు పెట్టుకొని పని చేయాల్సి వచ్చింది మున్సిపాలిటీ ఆఫీసర్లకు. పైలంగా వంచుండ్రి సార్లు, చీకట్ల 1000 నోటును 100 నోటు అనుకునేరు. వీళ్ళైనా ఇట్లా లైట్లు పెట్టుకొని పని చేస్తుర్రు గాని ఆఫీస్కే తాళాలేసే వరకు కరెంట్ వాళ్ళు అడుగు కూడా పెట్టలేదు. ఇక ఇట్లయితే లాభం లేదని నలుగురు పెద్ద మనుషులు కూడి ఫలానా నాడు మీరు వాళ్ళ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళు మీకు ఆస్తి పన్ను కడతారని పంచాది తషో వేసిండ్రు. హాగో గప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ల లైట్లు వెలిగినాయి, కరెంటు ఆఫీసు గేట్లు తీసిండ్రు. మొత్తానికైతే ఈ తీర్ల బిల్లులు వసూలు చేసుకున్నారు. దేవుడంట దేవుడు, మనుషుల బతుకులతో ఆడుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు? సరే, నేనంటే దేవుణ్ణి నమ్మను. 24 మంది అభాగ్యులు ఏం చేశారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా దేవుణ్ణి నమ్ముతున్నారు. నమ్మక ద్రోహి మీ దేవుడు. మహాభారతంలో బామ్మర్ది చేత బంధువులందరినీ చంపించాడు, ఈ భారతంలో బాధలతో చంపుతున్నాడు. ఓ గోపాల సినిమాలా వెంకటేశ్వర డైలాగ్ చెప్పిన నేను. ఆయన దుకాణం తుపాన్కి కొట్టుకుపోయిందని దేవుడి మీద కేసేస్తాడు. మరి ఈ ప్రమాదంలా ఏ దేవుని మీద కేసు పెట్టాలో మేము?
హే మన చేతులు ఏమున్నదుల్లా అంత భగవంతుంటాయా ఆయన ఆడిపిస్తాడు మనం ఆడతాం అని అంటారు కదా. కలకత్తాలో కూడా ఒక బ్రిడ్జ్ కూలి 24 మంది చచ్చిపోతే కూడా కాంట్రాక్టర్ పట్టిన కంపెనీ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ గిట్లనే వలికిండ్రు. బ్రిడ్జి కూలి 100 మందికి మీదనే దెబ్బలు తలిగి దావకాన్ల పడ్డరు. పునాదులు గట్టిగానే దొవ్విండ్రట, పిరం సిమెంటే ఓసిండ్రట. కానీ కోపానికో సరదాకో దేవుడే గురగొట్టిండట మందిని చెప్పాలని. ఈ ముచ్చట ఏ సామ్లవారో బాబావారో అంజనమే చెప్పింది కాదు, ఖుద్దు కాంట్రాక్ట్ పట్టిన IVRCL కంపెనీ వాళ్ళే చెప్పిండ్రు. మాకు ఎలా జరిగిందని మేమే ఆ షాక్లో ఉన్నాం. అందుకు ఇంకేదైనా జరిగితే ఇక భగవంతుడే చేయాలి అని చెప్పా. ఇంకా నయ్యం కూలేటప్పుడు పాపాత్ములను దేవుడే ఆడికి దోల్కొచ్చిండు, మేం పుణ్యాత్ములం కాబట్టే అడిగి పోకుండా చేసిండు అని అంటలేరు. ఇదేం చిత్రమో ఏమో గాని దేశంలో ఏడేం ఘోరం జరిగినా లింకులు మన హైదరాబాద్ తోనే ఉంటాయి. ఈ కంపెనీ కూడా మన పట్న పోల్లదేనట. విజయ్ మాల్యా సార్ను ఆదర్శంగా తీసుకొని 9,000 కోట్ల అప్పులు చేసిండ్రట బ్యాంకుల తాన. అప్పులు కట్టుడు శాతగాక ఇయ్యాల రేపు అని తిప్పించుక తిరుగుతుండ్రట. చేసిన ఈ సొక్కమైన పనిని దేవుని మీదికి నూకేసి చేతులు దులుపుకుందామని అనుకుంటుండ్రు. అయినా కలకత్తా కాళికా మమతమ్మ ఊకుంటదా? ఎట్లా బజార్ల గుంజాల్లో గట్ల గుంజుతుంది. అమ్మా మమతమ్మ, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు సాయం చేసి దేవుడు వీళ్ళ దిక్కే ఉన్నాడని నువ్వే రుజువు చేయాలి తల్లి. మనం చిన్న ఉన్నప్పుడు బాయి కాడుకోతే ఎట్లుండేది? పచ్చటి పొలాలు, తీరొక్క పండ్ల చెట్లు, ఉయ్యాలలుగుడు, అమ్మలు నాట్లేస్తుంటే పొలంలోకి దిగి ఆడుకునుడు, నాయనతోని పోయి మోటార్ కింద నిలబడి పొంటెల కమానం తానాలు చేసుడు, ఒరాల మీద నిలబడి సద్దులు తినుడు, దోస్తులందరూ కలిసి నిండు బావులల్లో ఈతలు కొట్టుడు. అబ్బా ఆ రోజులే వేరులా. మళ్ళా గసంటి రోజులు వస్తాయంటారా? ఏమో పోన్రే. సరే కానీ గీ వార్త చూడండి. ఎద్దు వ్యవసాయం నాగళ్ళు పగ్గాలు బొగ్గాలు అన్ని సై చేసుకున్నారా? సై చేసుకున్నోళ్ళుంటే మొదలుగా పని మీద ఉండుండ్రి. ఎందుకంటారా? వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇస్తుంది సర్కార్. ఇయ్యచ్చందే సురువు చేసింది. పొలానికి పోయి సాటర్ల కట్టుకొత్తితే చాలు, ఇరాం లేకుండా బొయ్యమని పోస్తూనే ఉంటది మోటారు. మున్పు లెక్క రాత్రిపూట బావుల కాడికి పోవుడు, పురుగు పూసి భయం ఏం అవసరం లేదు. రైతుల కోసమే పొద్దున్నాకనే 9 గంటలు ఇడుస్తుండ్రట. గంట కోపారి కరెంటు పోవుడు, ట్రాన్స్ఫారం మీద ఫీజు కొట్టేసుడు, లైన్ మెన్ కు ఫోన్లు కొట్టుడు, ఇసోంటి తక్లీఫ్లేం లేకుండా 7 కాడికి బందోబస్తు ఏర్పాట్లు చేసిండ్రు ఆఫీసర్లు. మంచిగింత డిమాండ్ ఉండే పంటను చూసి అయ్యిండ్రి. మళ్ళా అందరు ఒక్క తీరే పంటలు వేస్తారంటే ఉల్లిగడ్డ లెక్కనే ఉత్త కథ అయితే సుమా. ఏమంటున్నాం? ఒడుపుతోని మలుచుకోండ్రి. సావిత్రి వచ్చినావా? అబ్బా ఇన్ని రోజుల కళ ఇయ్యాల నెరవేరింది సావిత్రి. ఎలకకి ఎండు చేప దొరికినంత సంబరపడుతుందంటే నిజంగా బ్రేకింగ్ వార్త తెచ్చినట్టుంది. మంగ్లీ ఏంటో చెప్పు చెల్లినా. ముచ్చటేందో చెప్తే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నువ్వు కూడా ఎగ్గరి గంతేస్తావు తెలుసా? ఏందబ్బో నీకు లగ్గంగిన కుదిరిందా ఏంది? ఏహే లగ్గం లేదు మగ్గం లేదు, ఇవాళ అన్ని బ్రేకింగ్ వార్తలే వేసుకో ఇక. అబ్బా ఏంటిదో చెప్పు చెల్దినా, ఊరిచ్చకు ప్లీజ్. రోజు మనం బస్సులో తిప్పలు పడి వస్తున్నాం కదా, ఇక మన తిప్పలన్నీ తెప్పలో కొట్టుకుపోయినట్టే. బస్సులో రాకుంటే విమానంలో వస్తావా? ముచ్చటేందో చెప్పు చెల్దినా. లీటర్ పెట్రోల్ ధర 35 రూపాయలే సావిత్రి. ఆహా అయ్యా మంగ్లీ, నువ్వు నా దగ్గర ఉంటే నీ నోట్లిని తుప్పు. చిచిచి చక్కెర వద్దు తెలుసా? పెట్రోల్ ధర పిరముందని ఇన్నొద్దులు బండి కొనుక్కోలేదు కదా నేను. ఇయ్యాలే బుకింగ్ చేస్తా చూసుకో ఇక. అబ్బా ప్లీజ్ మంగ్లీ, నాకు కూడా ఒక స్కూటీ బుకింగ్ చేయవా? నేను అప్పు తెచ్చైనా సరే కొనుక్కుంటా ప్లీజ్. అప్పగిప్పు ఏం అవసరం లేదు సావిత్రి. నీకు ఇంకో షాకింగ్ వార్త చెప్పనా? ఇప్పుడు నేను చెప్పబోయేది మనం ముచ్చట్నే. అవునా మంగ్లీ? ఏంది అలా గింత జోరు మీద ఉన్నావు నువ్వు? ఇయాల్టి సంది మన జీతాలు డబుల్ అయినాయి. ఇంకా అప్పెందుకు గిప్పెందుకు సావిత్రి? నిజమా? అమ్మయ్యా, అయితే నేను మా సత్యగానికి ఇష్టమైన పుల్సర్ బండి కొనిస్తా. పల్సరో గ్లామరో ఏదో ఒకటి కొనియు గాని సావిత్రి, నీకు ఇంకో ముచ్చట చెప్పనా? ఇగో 1వ తారీఖు రాగానే ఇంటి ఓనర్ వచ్చి ఇంటికి రాయి కూడా అడగడు. ఎందుకు మంగ్లీ? కొంపదీసి నేను ఇలేకర్ని, నేను ఇయ్యా అని బెదిరిస్తావా? అస్సలు బెదిరియా. ఏంది మంగ్లీ, నువ్వు ఇల్లు కొనుక్కుంటున్నావా? ఏ కాదు సావిత్రి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లిస్ట్ లా నా పేరు నీ పేరు వచ్చింది. ఏంటబ్బా
మన ఇద్దరికి ఇల్లు వచ్చిందా? ఆహా, ఇక నా చిక్కులన్నీ పోయినట్టే. మా వాళ్ళు లగ్గం చేసుకుంటా అంటాడు ఇక. అన్నట్టు సావిత్రి, సత్తి పేరు లిస్ట్ లో లేదు సావిత్రి. పాపం సత్తికి సాడ్ న్యూస్. అవునా మంగ్లీ, మావన్ పేరు రాలేదా? సరే కాని మంగ్లీ, నువ్వు మావన్కి చెప్పకు, ఆ రంది పెట్టుకొని ఊరుకోతా అంటాడు. సావిత్రి, ఇది నీకు చేదు ముచ్చట కావచ్చు కానీ నాకైతే తీయటి ముచ్చట. ఇంకేముందబ్బా? నేను కొలువు బంద్ పెడుతున్నా సావిత్రి. ఇవాళ ఒక్క రోజే ఆఖరి రోజు తెలుసా, అందుకే గిన్ని గనం బ్రేకింగ్ న్యూస్లు తెచ్చిన. వేసుకో ఇక. అంటే నీకు హీరోయిన్ అవకాశం కి నచ్చిందా ఏంది? గిన్ని మంచి ముచ్చట్లన్నీ ఒక్కడేసారి చెప్పినావు, కానీ లాస్ట్ అయితే నచ్చలేదబ్బా. అమ్మా, నేను పోతే నువ్వు మీ సత్తి ఇద్దరు కలిసి తీన్మార్ వార్తల్ని ఏల్దామని అనుకుంటుర్రా? అంతా ఉత్తుత్తదే. నేను ఏడికి పోతా, ఏడికి పోను, ఈయనే ఉంటా. ఇవే అంటే ఇవి బ్రేకింగ్ వార్తలు కావా? నీ బొంద, ఇవాళ ఏప్రిల్ ఫూల్. నీ చెవుల మందారం పువ్వు పెట్టిన. అమ్మ ఆశదో చెప్పడం వడా. ఉవ్వా నీ పిల్ల చల్లగుండా. నువ్వు బ్రేకింగ్ వార్తలంటే నేను నిజమే అనుకున్నా. అన్ని నీ హెచ్చరికలు మంగ్లీ. సావిత్రి, ఏప్రిల్ ఫూల్ అయినావు కదా. నీ పేరు ఏం పేరు? మీ అమ్మ పేరు ఏం పేరు? మీ నాయన పేరు ఏం పేరు? ఆగు, ఈడేంది ఏమో చేతుల ట్యాబ్ పట్టుకొని కూర్చున్నాడు. ఏడికి పోలేదా ఈడు? మా సాఫిత్రాకి ఎరకనా నీకు? నీకు కోడి చికెన్ ఇష్టమా, మేక మటన్ ఇష్టమా? లేరు, కుయ్యి మాట లేదు, కాయి మాట లేరు. సతీ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా? ఆడ నీ పక్క పుంటే ఎవరు లేరు కదా. నా ముంగటకి ఇంత పెద్ద మనిషి ఉంటే నీకేం కనిపిస్తలేదు అంటావు ఏంటి దాకా? కళ్ళు పెద్దగా చేసి చూడు. మా అక్కకి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అరే, అదేమన్నా మనసారా మాట్లాడేదందుకు? నాకు లగ్గం ఎప్పుడైతుంది? కర్ర ఫిల్ల దొరుకుతుందా, ఎర్ర ఫిల్ల దొరుకుతుందా? అది చెప్పినట్టే నీకు పెళ్ళి అయినట్టే. అయినా నీకు మనిషికి కంప్యూటర్ కి తేడా తెలుస్తలేదా? అక్క మనిషి లెక్కనే మాట్లాడుతుందంట అక్క. అక్క దీనికి కూడా మన లేక దమాకుల మెంటల్ ఉంటుందా అక్క? ఏ ఊకో, దానికి ఎందుకు ఉంటాయిరా? మళ్ళా లేకుంటే ఎట్లా మాట్లాడుతుంది అక్క? దీనికి నాలుగేడుంది, కొడితే ఏడుస్తుందా? అవన్నీ కంప్యూటర్ కుండాయిరా. అయినా గాని అది మాట్లాడుతుందని నీకెవరు చెప్పారు? నెత్తి మీద నాకన్నా నున్న ఉంటారు చూడాక. ఆయన పెద్ద కంప్యూటర్లకు పెద్ద ఉంటారు, రెడ్ మాస్టర్ ఆయన చెప్పిండు. అచ్చా, మైక్రోసాఫ్ట్ పెద్ద సారు సత్యనాథెల్ల సారా? గాయనే చెప్పిండాక కంప్యూటర్లు మాట్లాడతాయంట అని. అడుగుతుంటే కుయ్యలేరు కాయలేరు ఇటరి. ఏ అట్లా కాదురా పిసోడా, నేను చూపిస్తావు. ఇగో ఫోన్లో గూగుల్ అని ఉంటది కదా, దాని పక్కకు చిన్న మైక్ లెక్క ఒకటి ఉంటది. దాని మీద నొక్కి తీన్మార్ బిత్తిరి సత్తి అనాలే. బొమ్మలే కాదక్క, అచ్చం మనుషులు లేకనే మాట్లాడతాయంట. అంటే నీ లేక నా లేక అన్నట్టు. అవును సత్తి, నువ్వేది అడిగితే దాని గురించే మాట్లాడుతుంది. కావాలంటే నువ్వు సత్యనాథెల్లా. According to Wikipedia, Satya Narayan Nadella is an India-born American business executive. చూసినావా? కానీ నువ్వు అనుకునేది ఇంకా రాలేదు తమ్మి, మస్తు టైం పడుతుంది దానికి. ఓ అక్క, నా అసంటి బిత్తిరి సత్తిగా లోకం లేక నన్ను ఉన్నదంట అని చెప్తుంది అక్క అడిగితే. అవును సత్తి, ఉంటే చెప్తుంది. ఇగో గూగుల్లో పక్కకి జొన్న కంకి లెక్క ఒకటి ఉంటది, దాన్ని నొత్తి తీన్మార్ వార్తలని అడుగు, అప్పుడు మొత్తం చెప్తుంది. ఓ, ఇండియా భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? I can't find that name in your contact list either. You can try saying the other name. ఓ అక్క, ఇది మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు. దీనికి తెలంగాణ నేర్పియలేరా ఎవరు? మరి ఇంగ్లీష్ లోనే అడగాలరా? ఆల్రెడీ ఆ టెక్నాలజీ ఉన్నది. కానీ ముంగట అచ్చం మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతుందట. కానీ ఇప్పుడు కాదు, అది కొంచెం టైం పడుతుంది. ఓ గిఫ్ట్ దాకానే నేను పొట్ట నిన్న మస్తు తిని వచ్చినాక ఇది మాట్లాడేదాకా నేను జరగా. ఒరే, టైం అంటే 2 గంటలు 3 గంటలు కాదురా, 2 దినాలు 3 దినాలు కూడా కాదు, ఏండ్లు పడుతుంది. మళ్ళీ ఎప్పుడో వచ్చడానికి పొద్దున్నే పేపర్లు ఎందుకు వేయాలాక? అప్పుడే అయిపోతుండే కదా. ఏ పో, నీకేమర్థమైందేమో. కానీ చూసిన రానుల్లా రాను మనుషులతోని మాట్లాడు కాదు, కంప్యూటర్లతోనే మాట్లాడే దినాలు రాబోతున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీకే పాయిరాలన్నీ దూరం అవుతున్నాయంటే ఇక ఇవస్తే ఇంకేమైపోతుందో. అయ్యో, ఇదేం కర్మరా నాయనా. ఓ దిక్కు ఆనలు లేవు, ఇటు చూస్తే ఎండలేమో బెదిరి కొట్టబట్టే. వ్యవసాయం చేసుడే కష్టం అనుకుంటే ఇక చేసిన పనికి కూడా బరకత్ లేకుంటే ఏం లాభం? రైతులు ఎట్లా బతకాలే, మనల్ని ఎట్లా బతికియాలే? ఆనలు ఎండలు మన చేతిలో లేకున్నా రైతులకు వచ్చిన గీ కష్టం తీర్చే అవకాశం అయితే ఉన్నదిలా. కాకుంటే దానికి పెద్ద మనసు కావాలి.
రైతు లేకుంటే మనం లేము అనే సోయి ఉండాలి. ఇంతకు రైతులకు వచ్చిన గీ ఆపద గురించి చెప్తే మీరు కూడా అయ్యో అట్లనా అని అంటారు తెలుసా. వస్తే వరద, పోతే బురద లెక్కనే తయారైంది ఉల్లిగడ్డ రైతుల పరిస్థితి. అడ్డికి పావు షేరు కూడా అడిగేటోళ్ళు లేక పసలకు తినబెడుతుండ్రు. చెమటలు దారవోసి చేసిన కష్టం రైతుల కడుపులు నింపకున్నా మూగ జీవాల ఆకలి అయితే తీరుస్తుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ల ఉల్లిగడ్డ రైతుల బతుకులు ఎట్లున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అగో చూడుండ్రి, ఉల్లిగడ్డ రాసులు ఎట్లా కుప్పలు పోసిండ్రో. వేలకు వేలు పెట్టుబడి గుంజుకొచ్చి పంటలను పసిగుడ్డు లెక్క కాపాడితే ఇగో ఆఖరికి గీ పరిస్థితి వచ్చింది. కానీ ఓ 4-5 నెలల కిందట ఉల్లిగడ్డ వండించిన రైతంటే ఎట్లుండేదో. మార్కెట్కి ఏసుకరాకముందే సావుకారులు చేను మీదనే భయాన్నిచ్చటోళ్ళు. ఓ టైంలోనైతే 80-90 దాకా పోయింది కిలోకు. సర్కారే ఉల్లిగడ్డ దుకాన్లు పెట్టి నడిపించింది. పని పాటి ఇడిచిపెట్టి ఎర్రటెండల కిలోమీటర్లు లైన్ కట్టి దొరికిందే మహాభాగ్యం అనుకొని తీసుకుపోయినరు. కానీ చూడుండ్రి, 6 నెలల లోపట్లనే పరిస్థితి ఎట్లా కింద మీద అయిందో. రేటు మంచిగా వలుకుతుందని ఒకరిని చూసి ఒకరు ఇదే పంట వేసినందుకు గిట్లా అయినట్టుంది. అయినా రేట్లు పిరమైనప్పుడు నెత్తెంటికలు వీక్కునే ఆఫీసర్లు అవ్వున్నప్పుడు ఇలా తానగొని గోదాంలో దాచిపెడితే రైతులకు మేలు జరుగుతుంది. గడ్డ పిరమైనాక సప్లై చేసుకోవచ్చు. ఓ పార ఆలోచన చేయండి సార్లు. 1000-1500. అరే ఈ నోట్ ఎందుకు ఇట్లుంది? గాంధీ తాత ఉన్నాడా? ఒరిజినలే. అబ్బా లెక్క తప్పింది. మళ్ళా మొదటి నుంచి లెక్క పెట్టాలి. 1000-1500. ఏంది ఏంది నీ పైసలు నీకు ఇచ్చేయాలా? ఆగు లెక్క పెట్టినాక ఇస్తా. అబ్బా చూడు, మాట్లాడించిన నేను లెక్క తప్పిపోయినా. 1000-1500, 2000, 2000. అమ్మో ఇక ఇట్లా కాదు. కానీ మీరు వార్త ఏంట్రన్న, వార్త అయిపోయేలోపు నేనే లెక్క పెడితే ఎన్నున్నాయో. లచ్చిందేవిని చూడబుద్ధి అయినోళ్ళు చక్కగా యాదాద్రి కొండ్రి. ఆడ కొండ మీద సకలం ముక్లం పెట్టుకొని కూసున్నది. ఏమన్నా ఆమ్దాన్ వస్తుందా గుట్టకు? ఏడాదిలా 75 కోట్లు ఎన్కేసిండు నరసన్న. గుల్ల ఏ గల్ల పెట్ట చూసినా గల్లు గల్లుమంటుందట. ఈ 2 ఏండ్ల బట్టి భక్తులు కురిపిస్తున్న కాసుల వర్షంలా గుట్ట తడిసి ముద్దయితుందట. మొన్నటి బ్రహ్మోత్సవాల పేరు మీదనే 1.5 దాకా కట్నాలు చదివిచ్చిండ్రట భక్తులు. బుట్టలల్లా నోట్ల కట్టలు పోసుకొని లెక్క పెట్టిండ్రు గుడి కమిటోళ్ళు. ఏటికవ్వే ఏరు చేసి మిషన్లతో ఏంచి కట్టలు కట్టి గోడలు లెక్క వేర్చిండ్రు. చిల్లర చిక్కలు పంట బస్తాలు నిండినాయి. బంగారి ముక్కు పుడకలు, గాజులు, వెండి వస్తువులు కూడా షాన్నే వచ్చినాయి. ఇంత పైకం ఎన్నడూ రాకపోయే వరకు ఆఫీసర్లే పరిశాన్ అవుతుండ్రట. అంటే మన సీఎం సార్ గుత్తకు పట్టిన కాంచెల్లి మొత్తం ఆలతే మారిపోయిందన్నట్టు. 7 కొండల ఎంకన్నని మించేటట్టు గుడిని కడుతున్నారు కదా. ఇక ఇప్పుడున్న గుడిని మల్లోపారి కండ్ల నిండా చూద్దామని దినా మస్తు మంది భక్తులు వస్తుండ్రు. మరి ఇప్పుడే నరసన్న ఆమ్దానికి గిట్లుంటే ఇక రేపు గుడి మొత్తం కట్టినాక మెట్రో రైలు బండి చాలైనాక ఇంకో 20 గల్ల పెట్టెలు పెట్టాల్సి వస్తుంది కావచ్చు. మేం మళ్ళీ పాట తెచ్చినాం. మన తెలంగాణ పండగలు, పబ్బాలు, గుళ్ళు, దేవులు, ఆటలు, పాటలు, పంటలు, వంటలు అన్నీ కలిసి కమ్మటి పాటను కైగట్టినాం. తెలంగాణ బతుకును కండ్లకు గట్టే గీ పాట కూడా ఇప్పటి సంది మీ నోట్లి నానుడు ఖాయం. ఇక ఆలస్యం చేయకుండా పాటేస్తున్నా చూడండిగా. వనజనహారం మనమేడారం, వనజనహారం మనమేడారం, అదిగో అద్రి మన యాదాద్రి. తెల్లని గూనుగు ఎర్రని మోదుగు తళతళ మిలమిల తంగెడు కాంతి కిలకిల బాల పిట్టల నీతి బిరబిర పరుగుల కృష్ణ జింకల బంగారు జాతి మనదే మనదే. ఒక్కు చిందు జానపదాలు కృష్ణ శబరి నదీ నదాలు, ఖమ్మం కిల్ల మన గొల్కొండ సరసుల సొగసుల మన రామప్ప, చార్మినార్ సిరిజగతిల ముప్పాడ బిడ్డలను అప్పున చేర్చు కుక్కడి పూల మన ఈ బతుకమ్మ.
हमारा तेलंगाना మన తెలంగాణ आवाज तेलंगाना ఇది మా తెలంగాణ వీర తెలంగాణ జై తెలంగాణ हमारा तेलंगाना ఆవాజ్ తెలంగాణ V6 వాయిస్ ఆఫ్ తెలంగాణ. నిజామాబాద్ మీద సీఎం సార్ నజర్. ఇక మారినట్టే ఇందూరు ఆలత్. ఖతర్నాక్ పని చేసిన కరెంట్ వాళ్ళు తక్కువేం కాదు, మున్సిపాలిటీ వాళ్ళు మస్తు ఎన్కేస్తుండు నరసన్న. గల్ల పెరిగింది పోయిన తాపకన్నా. కంప్యూటర్ తోని మాట్లాడుతున్న సత్తి. వింధ్య భారతదేశానికి ప్రధాన మంత్రి ఎవరు? ఒక మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు. దీనికి తెలంగాణ నేర్పియలేరా ఎవరు? అందరినీ పూల్ చేస్తున్న మంగ్లీ. ఇవాళ ఏప్రిల్ ఫూల్. నీ చెవుల మందారం పువ్వు పెట్టిన అమ్మ ఆశ దోష చెప్పడం వడ. రైట్, అన్ని కంప్లీట్ చేసిన. పోతున్నా మరి. నమస్తే.